శరీరం స్నానం చేస్తే కాదు, స్నానం చేయాల్సింది శరీరం కాదు, జీవుడు స్నానం చేయాలి. మోక్షం ఎవరికి కావాలి? శరీరానికి కాదు. మోక్షం రావాల్సింది ఎవరికి? శరీరానికి కాదు, మోక్షం రావాల్సింది జీవుడికి. ఆ జీవుడికి స్నానం చేయించాలి. అర్థమైందమ్మా? మరి ఆ జీవుడు ఎక్కడుంటాడు? ఆ జీవుడిని పట్టుకొచ్చి దీంట్లో స్నానం చేయించడం నీ వల్ల అవుతుందా? అర్థమైందమ్మా? అంటే జీవుణ్ణి 3 నదుల్లో కలిసిన చోట స్నానం చేయించటం అంటే మన శరీరంలో కూడా ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులే 3 నదులకు సంకేతంగా చెప్పారు. గంగా, యమున, సరస్వతి అంటే వేరే ఏందో కాదు, మనలో ఉన్నటువంటి ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడులే 3 నదులకు సంకేతం. ఆ 3 నదులు కలిసినట్లుగానే ఆ 3 నాడులు మన శరీరంలో భూమధ్య స్థానంలో కలుస్తాయి. ఎవరైతే ఆ